నేను రవాణా శాఖ మంత్రిని. తెలంగాణలో ఆటో కార్మికులు సమ్మెకు పిలిపించారు. నేను ఎందుకంటే హైదరాబాద్లో లేను అవునా కాబట్టి నేను ఆ సంఘాలకు నేరుగా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్టే భావించండి. నేను రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఇష్యూ వస్తే నేను వాళ్ళకి చెప్పినా పరిష్కారం చేస్తా అని చెప్పినాం. పరిష్కారం చేసినాం. ఇవాళ ఆర్టీసీకి సంబంధించి గుర్తింపు ఎన్నికలు విలీన ప్రక్రియ అంతా కూడా వాళ్ళ మిగతా అంశాలన్నీ పరిష్కారం అవుతాయి. ఆటో కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతారు. 2012 నుంచి మీటర్ ఛార్జీలు పెంచలేదని. తప్పకుండా దానికి ఒక కమిటీ వేసి ఆ ఆటో ఛార్జీలు పెంచడానికి సంబంధించినటువంటి కమిటీ నివేదికకు అనుగుణంగా మీ ప్రతినిధులు వెళ్లి వాళ్ళను కలిసి మీ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో డీజిల్ రేటు పెరిగినా వాహనం రేటు పెరిగినా అటువంటి అన్ని అంశాలను వివరించండి. లేబర్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో అందరితో కలిపి ఒక కమిటీ వేస్తాం. తొందరలోనే ఆ కమిటీ వేసి ఆ యొక్క 2012 తర్వాత పెరిగినటువంటి ఛార్జీలను పెంచుతాం ఎంత అనేటువంటిది మనం సమిష్టిగా నిర్ణయం చేద్దామనే మాట మనం చేస్తాం. రెండవది సంక్షేమ బోర్డు అడుగుతా ఉన్నారు. లేబర్ సంక్షేమ బోర్డు కావాలంటే కార్మికుల పక్షాన సెస్ వసూలు కావాల్సి వస్తుంది. దానికి కూడా నేను అన్ని సంఘాలను కోరినా సంక్షేమ బోర్డు వేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే కాబట్టి ఆ సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాట నేను ఈ సందర్భంగా కోరుతాను. ఇది కాక ఆటో కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా ఉండదని హైదరాబాద్ లో 1,50,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ ఆటోలు కొనుక్కోవడానికి కానీ లేదా ఈవీ ఆటోలుగా రెట్రోఫిట్మెంట్ అంటే పెట్రోల్ డీజిల్ ఆటోలు లేకుండా ఉండడం కొరకు వాటిని ఈ విధంగా మారుస్తా ఉన్నాం. అది కాక స్క్రాప్ చేసుకుంటే కూడా కొత్త ఆటో కొనుక్కోవడానికి సహకారం చేస్తా ఉన్నాం. ఆ విధంగా హైదరాబాద్ లో ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఆటోలు ఉండొద్దని ఈవీకి కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదని 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడింది. మేము ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం ప్రకారంగా మీరు 12,000 రూపాయలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా ఏ విధంగా చేయగలుగుతాం. ఆర్థిక ఇబ్బంది ఉన్నది. మీ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సరఫరాకు సంబంధించి కష్టపడేటువంటి వాళ్ళు మీ జీవితాల్లో కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏ విధంగా చేయాలి, మీకు ఏ విధంగా లాభం చేయాలనే ఆలోచన కొద్దీ తప్పకుండా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ హైదరాబాద్ లో 1,00,000 ఇళ్లు కడతా ఉన్నాం. ఇటు ఆర్టీసీ కార్మికులతో పాటుగా ఆటో కార్మికులు కూడా వాళ్ళు అప్లై చేసుకుని వాళ్లకు అంత పెద్ద విలువైన స్థలాల్లో కట్టే ఇళ్లకు అర్హులు కావచ్చని మేము కోరినాం. ఈ విధంగా అన్ని రకాల వాళ్ళకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు పోయేది అట్లా రకరకాలుగా సంక్షేమ కార్యక్రమాలు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అంశంలో కూడా మీ పట్ల ప్రభుత్వానికి వివక్ష లేదు. ఈ ప్రభుత్వం పక్షాన రవాణా శాఖ మంత్రిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సమ్మె ద్వారా ప్రజలను ఇబ్బంది కలిగేసేటువంటి ప్రయత్నం వద్దు. మీరు తప్పకుండా మీకు కావలసినటువంటి రెట్రోఫిట్ ఏదైతే ఎలక్ట్రికల్ ఆటోలు చేయడానికో 1,50,000 ప్రతి ఆటోకు మా ప్రభుత్వం సహకారం చేస్తా ఉంది. అదేవిధంగా 2012 తర్వాత పెరిగినటువంటి రేట్లను పెంచడానికి కమిటీ వేసి పెంచుతాం. ఎంత అనేది మనందరం కూడా కలిసి నిర్ణయం తీసుకుందాం. దాంతో పాటుగా సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం. దానికి కూడా విధి విధానాలు నిర్ణయం చేసుకుందాం అనే మాట ఈ సందర్భంగా నేను హైదరాబాద్ లేని ఇక్కడి నుంచే మీ అందరికీ విజ్ఞాపన చేస్తా ఉన్నా. దయచేసి సమ్మె అనేటువంటిది సమస్యకు పరిష్కారం కాదు. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. నా మాటను విజ్ఞప్తి తీసుకొని అధికారికంగా ఇట్లా పూర్తిగా డైరెక్ట్ గా నేను రికార్డులో చెప్తా ఉన్నా. కాబట్టి నాది ఇదే విజ్ఞాపనగా తీసుకొని సమ్మెను నివారించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.